మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ కడప ఎస్పీని కలవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలోని వారి కారణంగా తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వివేక హత్య కేసులో ఏం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది వరకు వివేక హత్య కేసుతో సంబంధం ఉన్నవారు అకారణంగా మృతి చెందడం, ఇప్పుడు నిందితుడు సునీల్ యాదవ్ తనకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించమంటూ ఎస్పీని కలవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సునీల్ యాదవ్ మీడియాతో మాట్లాడిన దృశ్యాలను ఒకసారి చూద్దాం. సార్ని ఎస్పీ సార్ని కలవడానికి వచ్చాను, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. హత్య అనే సినిమా మూవీ ఉంది కదా, దానిపైన నా పైన కానీ నా తల్లి పైన కానీ వేరే వాళ్ళకి కావాల్సిన విధంగా వక్రీకరించి కొన్ని పార్టీ అయితే ఒక పార్టీ ఉంది, ప్రత్యక్షంగా పేరు చెప్పదలుచుకోలేదు. సార్ గారి దృష్టిలో పెట్టాను, ఎస్పీ గారి దృష్టిలో పెట్టాను. ఆ సినిమా వెంటనే నిలిపివేయాలని చెప్పేసి చేసింది నలుగురు అయినప్పుడు అది నిజమైనప్పుడు 8 మంది అని కూడా చెప్పుకొని రాసుకోవచ్చు కదా. వాట్సాప్ గ్రూపులో అయితేనేమి, ఫేస్బుక్లో అయితేనేమి, దేంట్లో అయినా కూడా వాళ్ళు చేసింది నలుగురు అని చెప్పి ఈ విధంగా మమ్మల్ని చేస్తే సొసైటీలో ఈ మార్కెట్లో ఎట్లా తిరగాలి? మేము ఆల్రెడీ 39 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఈ విధంగా నరకం అనిపిస్తుంటే మళ్ళీ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా హత్య అనే సినిమా చిత్రీకరించారు. ఈ మధ్యకాలంలో నేను చెప్పాను దీని కేసు గురించి, నాకు తెలిసిన విషయాలు పంచుకోవడానికి ఆల్రెడీ సార్కి చెప్పాను. దాన్ని సార్ దృష్టిలో పెట్టాను. సార్ దాన్ని రెఫర్ చేసి అట్లనే ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి సార్ అని సార్ని కోరాను. సార్ చూస్తా అన్నారు, దాన్ని రెఫర్ చేస్తానన్నారు. అడిగాను ఏమీ లేదు, ఇంటి దగ్గర పికెట్ అరేంజ్ చేశారు సార్. 2 రోజులు అయింది. తెలిసిన విషయాల వరకు చెప్పడం అప్రూవల్ అంటే ఇంక నేనేం చేయలేను. అంటే అందరి మధ్య నేను సైలెంట్ కూర్చోలే కదా, బయటకు వచ్చి నా ఫైట్ నేను లీగల్ ఫైట్ నేను చేసుకుంటున్నా. వాళ్ళు కొంతమంది వ్యక్తులకు నచ్చలే, ఆ వ్యక్తుల పేర్లు సార్కి చెప్పాను, సార్ గారి దృష్టిలో పెట్టాను. ఏది అన్న ప్రభుత్వం ఏదైనా అక్యూజుల్లో ఉన్నారు, బయట వ్యక్తులు ఉన్నారు, కొంతమంది వ్యక్తులు ఉన్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి సార్ గారి దృష్టిలో పెట్టాను. గత ప్రభుత్వం చెందినవారా ప్రస్తుతం గవర్నమెంట్? వాళ్ళే ఉండొచ్చు, వీళ్ళైతే కాదు, వాళ్ళే ఉండొచ్చు. గత ప్రభుత్వం అని నేనేం చెప్పలేదన్న. కొంతమంది వ్యక్తులు వాళ్ళకి తొత్తులుగా ఉండే వ్యక్తులైనా ఆ పార్టీ అనే నేను కూడా అనలేదన్న. కొంతమంది వ్యక్తులకు పార్టీకి వద్దాల్సిన అవసరం లేదు, ప్రస్తుతానికైతే అది జరుగుతుంది. అది సార్ గారి దృష్టిలో పెట్టాను. ప్రాణాన్ని ఉంది సార్, నాకేం జరిగినా వీళ్ళని చెప్పి సార్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాతనే మీరు మొదటిసారిగా మీడియాలలోకి రావడము, నాకు ఈ విధంగా నాకు ప్రాణహాని ఉందని చెప్పడం, సాక్షుల విషయాలు బయటకు మాట్లాడడం, జైలుకు ముందు పోవడానికి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది? అంటే కొంతమంది వ్యక్తుల మాట వినలేదని చెప్పి లోపల జైల్లో పడిన ఇబ్బందులు ఉంటాయి కదా నా దృష్టిలో. 4 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నప్పుడు నోరెప్పలే అన్నారు, ప్రెస్ మీట్ పరంగా కానీ ఏదైనా కానీ. ఇప్పుడు నచ్చడం లేదు వాళ్ళకి, జనాలకు కాదు కానీ మా కేసులో ఉన్న వ్యక్తులకు కానీ ఇంకోటి కానీ. అందుకని నేను బయటకు వచ్చి చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు అంటున్నారు. కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మా లాంటి సామాన్య కుటుంబాలు దీంట్లో ఇంత పెద్ద కేసులు ఇరుక్కున్నప్పుడు మా ఫైట్ మేము చేసుకోవడం తప్పు లేదు కదా. కేసు మీద మీ అభిప్రాయం ఏంది ఫైనల్గా? త్వరలో తేలుతుందన్న, విచారణ అయితే స్టార్ట్ అవుతుంది. న్యాయస్థానం పరిధిలో ఉన్న దాన్ని హత్య అని ఇంకోటని సినిమాలు మీ దగ్గర డబ్బు హోదా ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉంటుందో ఉండదో తెలియదు. నేను బతుకునా కూడా తెలియదు. మరి అలాంటప్పుడు మమ్మల్ని ఇప్పుడు నా గురించి అంటే ఏమైనా చేసుకోవచ్చు, ఈ కేసులో ఏమైనా రాసుకోవచ్చు వాళ్ళు రాసిన వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మా అమ్మ పైన మేము ఎలా తలెత్తుకుని తిరగాలి? ఆడవాళ్ళు సమాజంలో వాళ్ళ అమ్మగారికి మనం ఇట్లే చెప్తే వాళ్ళు అట్లే తిరుగుతారా? వాళ్ళ భార్యలు అయితేనే ఇంకోటి అయితేనే వాళ్ళు అట్లే తిరుగుతారా? కాదు కదా. అదన్నా సార్ దృష్టిలో పెట్టాను. సార్ గారి దృష్టిలో పెట్టాను. నా జైల్లో బెదిరింపులు అయితేనే, బయట బెదిరింపులు ఏమి కంప్లైంట్ లేదన్న. చెప్పాను సార్కి, ఉన్నాయి, జరుగుతుంది అన్నాడు సార్. 2 డేస్లో తీసుకుంటా అన్నాడు. అన్న తెలుస్తుందా అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే మీకే తెలుస్తుంటుంది కదన్న. మేము చెప్పేదానికంటే మీకే ముందు మీరే పసిగట్టేది. ఓకేనా? ఇప్పుడు ఒకటి రఫీర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన నాకు ఎవరి వల్ల భయం ఉందనేది ఓపెన్గా చెప్తా ఉన్నాను. అవును, అంటే మీరు ఎట్లా ఓపెన్గా మీ పరంగా చెప్పుకోలేకపోవచ్చు అన్న. నేను దస్తగిరి మ్యాటర్ నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన న్యాయస్థానం పరిధిలో ఉన్న వ్యక్తి, నేను న్యాయస్థానం పరిధిలో భిక్షతో బయటకు వచ్చిన వ్యక్తిని, వాళ్ళ గురించి నేను మాట్లాడినాను. సార్కి చెప్పాను, తెలియజేశాను మీడియా ముఖంగా. దీని గురించి ఇది మాట్లాడి మళ్ళీ నేను ఇబ్బందులు పడి ఇవన్నీ నేను తట్టుకోలేమన్నా. ఆల్రెడీగా నేను బయటికి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డారు నా ఫ్యామిలీ. ఓకే, మీ సామాజిక వర్గం అన్నారు అన్న. ఇప్పుడు గత పార్టీ తీసిందని ఓపెన్గా చెప్తున్నాను. ఓకేనా? మీ సామాజిక వర్గం చెందిన వాళ్ళే మేము నచ్చడం లేదా? సామాజిక వర్గం చెందిన వాళ్ళు వాళ్ళతో ఇబ్బందులు పెట్టిస్తున్నారు, బయట వాళ్ళతో కూడా ఇబ్బందులు పెట్టిస్తారు.